దేవుడు ఈ రాత్రి మనతో ప్రత్యేకంగా మాట్లాడునుగాక. దేవుడు ఈ రాత్రి మనతో ప్రత్యేకంగా మాట్లాడునుగాక. అమ్మా, చాలామంది నీరసంగా కనబడుతూ ఉన్నారు. ఎదురుగుండగా కూర్చోవడం మానేసి ఆ మూళ్ళు ఈ మూళ్ళు కూర్చుంటున్నారు. మరి తమ్ముళ్ళు, మీరు కూడా కొంచెం సమయాన్ని గమనించండి. దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ కొత్తపల్లి గ్రామంలో కూడా సువార్త వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడి సేవకులు ఎంతో భారభరితమైనటువంటి ఈ కూడికలు ఏర్పాటు చేసి దేవుని రాకడ కొరకు మనమందరము సిద్ధపడి ఉండాలని, దేవుడు ఒకవేళ వస్తే ఆయన ఎత్తబడేటువంటి గుంపులో ఆయనతో పాటు మనము ఆరోహణమయ్యే విధంగా ఉండాలని దేవుని సేవకులు నిత్యము ప్రయాసంతో ఈ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఆయన పాంప్లెట్ వేస్తూ ఒక మాట రాశారు. ఏమని మాట అంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు ఏం చేయాలి? సిద్ధముగా ఉండండి అనేటువంటి మాట మనకి వెనకాల బ్యానర్ మీద రాశారు, మనకి పాంప్లెట్ల మీద రాశారు. అయ్యా, మనందరము సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. పిల్లలు, ఈ సమయంలో ఆయన అంటున్నటువంటి మాట, మీరు అనుకోనని గడియలో. ఏ గడియది? ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈ సమయంలో సరదాగా 4 మాటలు మాట్లాడుకుంటున్నాం కదా, 10 మంది కూర్చొని చక్కగా నవ్వుకుంటున్నాం కదా, చక్కగా మాట్లాడుకుంటున్నాం, జోకులు వేసుకుంటున్నాం, చక్కగా హేళనగా మాట్లాడుకుంటున్నాం అని అనుకోవచ్చు. ఆ సమయం అవుతుందేమో, భోజనము చేసే సమయమేమో, నిద్రపోయేటువంటి సమయమేమో, లేకపోతే ఇంకా వేరే వేరే కార్యకలాపాల్లో ఉన్నటువంటి సమయమేమో. ఏ సమయంలోనైనా సరే ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు ఏం చేస్తాడంట? వస్తాడు. వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి అని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది, సిద్ధముగా ఉండాలి. ఎంతమంది మనం సిద్ధపడి ఉన్నాం? ఇంతకుముందు దైవజనులు మాట్లాడుతున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనండి అని పౌలు గారు చెప్పినటువంటి మాట దేవుడి సేవకులు జ్ఞాపకం చేసి, మన విశ్వాస జీవితం ఎలా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా దేవుడి కొరకు ఎదురు చూడాలో అనేటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు దేవుడి సేవకుల ద్వారా మనం ఈ రాత్రి మనం వింటూ వచ్చాం. అయితే పిల్లరా, ఈ రాత్రి దేవుడు అంటున్నటువంటి మాట, ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్తలో ఆయన అన్నటువంటి మాటను మనకి జ్ఞాపకం చేశాను. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు. మనం అనుకుంటున్నాం, చిన్నప్పటి నుండి చెప్తూనే ఉన్నారు కదా, మనకు తెలిసినప్పటి నుంచి అంటున్నారు కదా, లేకపోతే 2000 సంవత్సరాల నుంచి ఆయన వస్తాడు వస్తాడు అని అంటున్నారు కదా. ఎప్పుడు వస్తాడండి? అలా చెప్తూ ఉన్నారు, కాలం గడిచిపోతూ ఉంది. చాలా సందర్భాల్లో ఏమంటే మనం ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇంకా ఆయన రావట్లేదు అనేటువంటి ఆలోచన చేత చాలా మంది ఏం చేస్తున్నారు అయ్యారంటే నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. బయట అన్యజనులు అయినటువంటి వారు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండదు, వేరే సంగతి. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి బిడ్డలం, దేవుని నమ్మి యథార్థముగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎత్తబడేటువంటి గుంపులో ఉండవలసిన సిద్ధపడుతున్నటువంటి మనము కూడా నిర్లక్ష్యంగా ఉండే ప్రియులరా, విడవబడేటువంటి గుంపులో ఉండే ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుందో. అందుకనే దేవుని సేవకులను ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఉద్యోగ సభలు ఏర్పాటు చేసి విశ్వాసులను బలపరచుట కొరకై, ఆయన రాకడ కొరకే సిద్ధపడాలనే ఉద్దేశంతో ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనకు ఎలా ఉంది అంటే, నేటి క్రైస్తవ సమాజం, నేటి క్రైస్తవ సంఘం నిర్లక్ష్యముతో పాటుగా ఎక్కేసం అయిపోయిందంటారు. చాలా సందర్భాల్లో భోజనం చేసేటప్పుడు బాగా ఎక్కువ పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఎక్కేసం అయిపోయింది, తినలేము. అట్లాగే నేటి క్రైస్తవ సంఘంలో కూడా వారానికి కొన్నిసార్లు వాక్యాన్ని వింటున్నాం, టీవీలో వాక్యాన్ని వింటున్నాం, సెల్ ఫోన్లో వాక్యాన్ని వింటున్నాం. ఇంకా మాకు ఎక్కువైపోయింది, మాకు అంతా తెలిసిపోయింది, మాకు అన్నీ వచ్చేసింది అని అనుకుంటున్నారు. కానీ సిద్ధపడి ఉండాలి అనేటువంటి సంగతి, లేకపోతే మెలకువ కలిగి ఉండాలి అనేటువంటి విషయం,
దేవుని రాకడ కొరకు ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఎదురు చూడాలి అనేటువంటి విషయం నేను క్రైస్తవ సంఘములో కనబడట్లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ప్రియుల సమయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతున్నాను. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయడమా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యారంటే, ఇదిగో మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, మెలకువగా ఉండండి. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసమందు మీరు ఎలా ఉండాలయ్యారంటే నిలకడగా ఉండండి. అంత మాత్రమే కాదు కానీ ఎలా ఉండాలయ్యారంటే పౌరుషము కలిగినటువంటి వారుగా ఉండండి. ఎలా ఉండాలంట? పౌరుషం. నేను క్రైస్తవ సంఘంలో ఏ విషయంలో మనం పౌరుషం చూపిస్తామో తెలుసా? ఏ విషయంలో మనం పౌరుషం కలిగిన వారిగా ఉంటామో తెలుసా? భక్తి చేసే విషయంలో పౌరుషం కనబడదు, కానీ మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఎంత పౌరుషమో, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎంత పౌరుషమో. కానీ క్రైస్తవ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? ఏ విషయంలో నీవు పౌరుషం కలిగిన వాడిగా ఉండాలి, ఏ విషయంలో నీవు పౌరుషం కలిగిన దానిగా ఉండాలి, ఏ విషయంలో నువ్వు మెలకువ కలిగిన వాడిగా ఉండాలి, ఏ విషయంలో నీవు విశ్వాసమందు నిలకడ కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఎంతవరకు మనము విశ్వాసములో నిలకడ కలిగినటువంటి వారిగా ఉంటున్నాం? ఆపద వచ్చినప్పుడేమో విశ్వాసములో నిలకడగా ఉంటున్నాం. ఆపద తీరిపోయింది, కోరిక తీరిపోయింది, లేకపోతే మనం ఏదో పరీక్షల్లో పాస్ అయిపోయాం, లేకపోతే మనకి ఏదో ఉద్యోగం వచ్చేసింది, మనకు అవసరమైన అన్ని తీరిపోయి కాబట్టి ఇక మనం నిలకడగా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఏదో అవసరాన్ని కోసం దేవుని దగ్గరికి వచ్చేవారుగా, స్వస్థతల కొరకు దేవుని కోసం వచ్చేవారుగా, మన కుటుంబంలో ఏదో కార్యం జరగాలి, లేకపోతే ఈ చెరువులు ఫలించాలి, పంట ఫలించాలి, ఆ కారణాన్ని బట్టి దేవుడి సందుకు వచ్చేవారుగా, ఈ విధమైనటువంటి కోణాలలో దేవుని యొద్దకు వచ్చేవారు చాలా మంది కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ గ్రామాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇది పురాతనమైనటువంటి క్రైస్తవ గ్రామం. ఈ పేట అంతా కూడా చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు. పితరుల నుండి కూడా దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారు. మన పితరులు ఎంతో ప్రయాసపడి చక్కటి మందిరాలు ఇచ్చారు, చక్కటి గ్రౌండ్ని ఏర్పాటు చేశారు. ఏమంటే ఈ మందిరం కొరకు ఎంతో మంది కన్నీరు కార్చినటువంటి అనుభవం ఉంది. అయితే ఈ సమయంలో వారి ప్రయాసని ఎంతవరకు గుర్తిస్తూ ఉన్నావు? లేక దేవుడు నిన్ను ఈ విధంగా ప్రార్థన చేయడానికి, ఈ విధంగా ఆరాధన చేయడానికి, ఈ విధంగా సభలు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి స్వేచ్ఛగా ఆరాధన చేసుకోమని చెప్తుంటే మనం ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? కొన్ని స్థలాల్లో దేవుని ఆరాధించుకునే అవకాశాలు లేవు, కొన్ని స్థలాల్లో దేవుని స్వార్థ ప్రకటించడానికి అవకాశాలు లేవు. అలాంటి వారు దేవుని మాట వరకు తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనకేమైంది అనంటే వారానికి కొన్ని పర్యాయ దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యానికి అలాంటి ఆటంకాలు లేవు, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా నేటి క్రైస్తవ సంఘం జీవిస్తుంది. కానీ పిల్లరా, ఈ రాత్రి దేవుని మాటలు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన మీరు అనుకోని గడియలో ఆయన వస్తాడు కాబట్టి మీరేం చేయాలంటున్నాడు? ఆయన సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. అయితే ఈ పౌలు గారు జ్ఞాపకం చేసిన మాటల నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఏమన్నాడు అక్కడ అంటే 16వ అధ్యాయము 13వ వచనంలో మెలకువ కలిగి ఉండండి. ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? అమ్మా, ఇక్కడ మీరు అందరూ మెలకుగానే ఉన్నారా? అమ్మా, మెలకుగానే ఉన్నారా, నిద్రపోతున్నారా? అమ్మా, ఇంకెవరైనా నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? అందరూ మెలకుగానే ఉన్నారు. అయితే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు మెలకువగా ఉండండి అన్నాడు. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు ముందు కూడా ఒక మాట జ్ఞాపకం చేశాను, అయ్యా మీరు అనుకున్న గడియలో వస్తాడన్నాడు. ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి అని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటి? పిల్లల ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం, దేవుడు మనకు భూమి మీద ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవుల సంఖ్యలో కూర్చుండబెట్టి ఆయన స్తుతించే అవకాశం ఇచ్చి ఆయన ఆరాధించే అవకాశం ఇచ్చి దేవుడి సన్నిధిలో ఈ విధంగా కూడుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అవిశ్వాసులుగా కాకుండా విశ్వాస జీవితంలో పిల్లల దేవుడిని నమ్మినటువంటి బిడ్డలుగా జీవించడానికి మనము ప్రయత్నము చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజున మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఆయుష్ ఉండగానే మారు మనస్సు అనుభవం కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని సంఘంలో ఒక మంచి విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అన్నాడు, అయ్యలారా మీరు మెలకువ కలిగి ఉండండి. ప్రభువారు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ అప్పగింపబోయేటువంటి రాత్రి కూడా శిష్యులను ఒక స్థలంలో కూర్చుండబెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు. ఆయన వేరే స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే తిరిగి వచ్చే సమయానికి అక్కడ ఏం చేస్తున్నారు శిష్యులు అంటే, ఏం చేశారమ్మా? నిద్రపోతున్నటువంటి సమయంలో అయ్యలారా ఒక గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా? ఎందుకు మీరు నిద్రపోతున్నారు? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి? శోధనలో పడిపోకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనము మెలకువ కలిగి ప్రార్థన చేయడం అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఎల్లవేళలా మనము అనునిత్యము దేవునితో సహవాసం చేసే అనుభవం, ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి అనుభవం, దేవుడి చిత్తాన్ని కనుగొనేటువంటి వారిగా ఉండే అనుభవం, దేవుడి రాకడ కొరకు ఎదురు చూసే అనుభవం అనేది నేడు క్రైస్తవ సంఘము ఉండవలసినటువంటి లక్షణం. కానీ ఏం చేస్తున్నారు నేటి దినాల్లో అని అంటే, మారు మనస్సు పొందుతున్నటువంటి వారు కొంతమంది ఉంటే వివాహ వయసు వచ్చేసరికి ఆ పెళ్లి నిమిత్తం ఏదో బాప్తిస్మం తీసుకుని అయిపోయింది నా రక్షణ అన్నట్లుగా వెళ్ళిపోతూ, లేకపోతే 1-2 రోజులు దేవుడి మందిరంలో గడిపి ప్రార్థన చేసుకుని వచ్చి ఆ తర్వాత ఇంకా నా భక్తి అంతా అయిపోయింది అన్నట్లుగా, నేను చేయవలసిన భక్తి అంతా నేను పూర్తిగా చేసేసాను అన్నట్లుగా ఏమంటే రకరకాలైనటువంటి అనుభవాలు, రకరకాలైనటువంటి పరిస్థితులు నేను క్రైస్తవ సంఘములు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ రాత్రి దేవుడు జ్ఞాపం చేస్తున్నటువంటి మాట ఏమో తెలుసా? మనల్ని అంటున్నాడు ఆయన, విశ్వాసములో మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? నిలకడగా ఉండాలి. అందుకే పాడతాం, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు నిలకడగా మా ఉండుమా, కాలు జారి అదరి తెదరి పోనేమో, కాలు జారి పోనేమో, అదరి బెదరి పోనేమో, విశ్వాసము అంతయు ఆనందమే. పిల్లరా, మన యొక్క విశ్వాసము కనుక బలమైనదైతే అంతా కూడా ఏమై ఉంటుంది అంటున్నాడు అక్కడ? ఆనందం. ఇక్కడ పాట పాడుతున్నప్పుడు అదే రకంగా కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నప్పుడు అదే రకంగా కూర్చున్నారు, కానుకలు పట్టేటప్పుడు అదే రకంగా కూర్చున్నారు. ఏ మాత్రము చలనం అనేది కనపడంటున్నా. పిల్లరా, దేవుని సన్నిధిలో సంతోషించవలసినటువంటి సమయం. కొద్ది రోజులు పోతే ఒకవేళ ఇలా స్వేచ్ఛగా మనము దేవుని వాక్యాన్ని ప్రకటించుకునే అవకాశము దొరకకపోవచ్చు. అలాంటి సందర్భంలో నేను వాక్యం వింటానండి, నా కొరకు సభలు పెట్టండి, నేను వస్తానండి, లేక ప్రార్థన చేయండి అనండి, ఆ రోజులు దొరకకపోవచ్చునేమో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం యథార్థంగా దేవుడి సన్నిధిలో లేకుండా, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా, ఆయన దొరికినప్పుడు ఆయనను వెతకపోకుండా, సమీపంగా ఉన్నప్పుడు వేడుకొనుకోకుండా ఉన్నప్పుడుగా, ఆయన దూరం వెళ్ళిన తర్వాత ఆయన మనకు దొరకనప్పుడు ప్రభువా ప్రభువా అని ఎన్ని కేకలు వేస్తున్నా ఆ రోజు మనకు ప్రయోజనం ఉండకపోవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇది దేవుడి సన్నిధి.
దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మనం ఎల్లవేళలా అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం. సైనికుడు ఎలా ఉంటాడండి? బార్డర్లో ఉన్నటువంటి సైనికుడు ఎలా ఉంటాడు? మనం ఈ మధ్య ఆ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాలు మనం టీవీలో వార్తల్లో చూస్తున్నాం. ఎలా ఉంటారు? మన దగ్గరికి బుల్లెట్ వస్తే అప్పుడు చూద్దాం లేదు, మంచమే పడుకుంటాడా? ఏమా మన దగ్గరికి ఎవడన్నా వచ్చి నీతో యుద్ధం చేస్తానంటే అప్పుడు లేచి యుద్ధం చేద్దామని విశ్రాంతి తీసుకుంటాడా? ఎల్లవేళలా వాడు ఎలా ఉన్నాడు అనంటే వాడి దేశ క్షేమము కొరకై అనునిత్యము కూడా నిద్రాహారాలు మాని ఎల్లవేళలా ఏం చేస్తున్నాడు అయ్యారంటే యుద్ధ రంగంలో పోరాడుతూ ఉన్నాడు. మరి మన క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అట్లాంటిదే. ఎందుకంటే ఒకవేళ కునుపాటు వచ్చిందని ఒకవేళ ఈ లోకములో నిద్రిస్తే, లేకపోతే ఇప్పుడే రావట్లేదులే, పర్వాలేదులే, కొన్ని రోజుల తర్వాత మారు మనసు పొందొచ్చులే అని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అనుకోనని గడియలో అప్పుడే వచ్చాడా? 10 మంది కన్యకలు ఉన్నారు కదా, మనకు తెలుసు. ఏం చేశారు వాళ్ళు? 10 మంది రక్షణ పొందిన వారే, 10 మంది చర్చికి వెళ్ళేటువంటి వారే, 10 మంది బాప్తిసం తీసుకున్నటువంటి వారే, 10 మంది సిద్ధపడే ఉన్నారు. కానీ వారిలో 5 మాత్రమే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి అవకాశం దొరికింది. మిగతా 5 దగ్గర ఎదుర్కోవడానికి లేక పెండ్లి కుమారుడితో వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. కారణం ఏమి లేదు వాళ్ళ దగ్గర. అమ్మా నూనె లేదు. నూనె అంటే పరిశుద్ధాత్మని యొక్క అనుభవం. పిల్లల ఈ సమయంలో మనము కూడా అందరము క్రైస్తవులమే. ఒక్కొక్కరు పేర్లు వింటే చాలా అద్భుతమైనటువంటి పేర్లు ఉంటాయి. అందరము క్రైస్తవులమే, అందరూ చర్చికి వచ్చేటువంటి వారమే, అందరూ బాప్తిసం తీసుకున్న అనుభవం ఉన్నవారమే, అందరూ రక్షించబడిన వారమే. కానీ అనుకొనని గడియలో ఆయన వస్తే ఇంతమందిలో ఎంతమంది ఎత్తబడే గుంపులో ఉంటారు? ఎంతమంది సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉన్నారు? ఇది మనం ఆలోచన చేయాలి. 10 మంది రక్షణ పొందిన వారే, 10 మంది దగ్గర నూనె ఉంది, 10 మంది కూడా సిద్ధపడ్డారు, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఎంతమంది వెళ్ళగలిగారు? మరి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? అందరము క్రైస్తవులమే, దేవుని నమ్మినటువంటి జనాంగమే. కానీ ఎంతమంది మనం ఎత్తబడే గుంపులో ఉంటున్నాం? పిల్లరా, దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏ క్షణంలో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఏ క్షణంలో ఎలాంటి విషయాలు మనకు చెవులు వినబడుతున్నాయో అర్థం కావట్లేదు. కొన్ని వార్తలు విన్నప్పుడు భయం కలుగుతుంది, కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల ప్రియులారా, ఏదో సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా మన మీద ఉన్నదనే విషయాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటి అని అంటే, మెలకువగా ఏం చేయాలి? ఉండండి. మెలకువగా ఉండండి. అమ్మ కొంచెం స్వరాలు పెంచి మాట్లాడండి అమ్మ. ఏదో 1-2 స్వరాలు మాత్రమే వినబడుతున్నాయి. మిగతా వాళ్ళందరూ ఏదో చెప్పడానికి వచ్చావు కదా, నువ్వే చెప్పుకుని వెళ్ళిపో అన్నట్లుగా కూర్చున్నారు. మెలకువగా అమ్మ ఒక్కసారి నోరు తెలిసి మాట్లాడగలరా? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే ఏంటి ప్రయోజనం అంటే, ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉంటాం. మెలకువగా ఉండమంటే నిద్రాహారాలు మానేసని కాదు దాని అర్థం. సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా, మారు మనసు పొందినటువంటి వాడిగా, నీ ఉదయం లేచింది మొదలుకొని మరల రాత్రి పండుకునేంత వరకు దేవునితో సహవాసం చేసేటువంటి వాడిగా, మారు మనసు రక్షణ అనుభవం పొందినటువంటి వాడిగా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి వాడిగా, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించేటువంటి వాడిగా నీ ఉండాలి అనేది ఈ సమయంలో ఆ దేవుని యొక్క ఉద్దేశం. అయితే పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మెలకువగా లేకుండగా ఒకవేళ నిద్రపోతే అపవాది ఏ విధంగా మన మీద దాడి చేస్తాడో. నిద్రపోవడం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసములో సన్నగిల్లిపోవటం, ప్రార్థనలో సన్నగిల్లిపోవటం, దేవునితో సహవాసం చేసే విషయంలో తగ్గిపోవటం. ఎప్పుడైతే ఈ విషయాల్లో నీ ఆత్మీయ స్థితిని ఎప్పుడైతే నీవు దిగజారిపోతున్నావో, సాతానుడు నీ మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు మెలకువగా ఉండండి అన్నాడు.
ఒకవేళ మెలకువగా లేకపోతే ఏ విధంగా సాతానుడు దాడి చేస్తాడో, మెలకువగా లేకుండా ఉన్నవారు ఏ విధంగా వారికి ఉన్నటువంటి జీవితంలో ఎలాంటి నష్టాలు పొందుకున్నారో ఒకరిద్దరు విషయాలను ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 9వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం సహాయం చేయడమా అమ్మా. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ఈ రాత్రి ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నోవహు ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక పంట వేశాడు. పంట వేసిన తరువాత ఆ పంటలో నుంచి వచ్చినటువంటి ద్రాక్ష రసాన్ని మత్తుగా తాగాడు. తాగి ఏం చేస్తున్నాడు అని అంటే, కనీసం ఎలాగ పండుకోవాలో కూడా తెలియనటువంటి రీతిలో అతను నిద్రించాడు. ద్రాక్ష రసం తాగిన తర్వాత మత్తుగా వాడిని పండుకున్నటువంటి పరిస్థితి. ఆ నిద్రలో ఏం పోగొట్టుకున్నాడు అని అంటే, తన ఒంటి మీద వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడో వారి యొక్క కుమారుడు ఎదుట సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే పిల్లరా, ఇక్కడ ఏ వస్త్రాన్ని ఆయన పోగొట్టుకున్నాడు అని అంటే, ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన అయితే ఒకవేళ నోవహు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఆయన తన మత్తుగా తాగి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇంకొక వస్త్రం కూడా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయడమా. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబడ్డ నాకు ధరింపజేసి ఉన్నాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సంఘానికి ఏ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడయ్యా? ఏ వస్త్రం ఇచ్చాడు అమ్మా? ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? రక్షణ వస్త్రాన్ని దేవుడిచ్చాడు. మరి దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ఎంతమంది దాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడుతున్నారు? ఎంతమంది ఆ వస్త్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడుతున్నారు? ఈనాటి దినాల్లో చాలా సందర్భాల్లో మనం పరిశీలన చేస్తే రక్షణ పొందిన వారు సహితము కూడా ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోలేనటువంటి వారుగా ఉన్నారు. మత్తుగా ఉన్నటువంటి పరిస్థితులకు, మత్తుకు బానిసలైనటువంటి పరిస్థితులు, లోక సంబంధమైనటువంటి వ్యసనాలకు బానిసలైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అయితే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, మెలకువగా లేకపోతే మెలకువగా ఉండండి అని పౌలు గారు చెప్పిన మాటను బట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మెలకువగా కనుక మనం లేకపోతే ఏమొస్తుందో తెలుసా? మన వస్త్రము మనము పోగొట్టుకుంటాం. ఏంటి ఆ వస్త్రము అని అంటే, రక్షణ వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి అన్ని విషయాలలో మనం ఎలా ఉండాలి అని అంటే, మెలకువ కలిగినటువంటి క్రైస్తవుడుగా, మెలకువ కలిగినటువంటి క్రైస్తవురాలుగా, ఉదయం లేచినది మొదలుకొని మరలా తిరిగి రాత్రి నిద్రించేంత వరకు మన విశ్వాస జీవితం, మన మాట తీరు, మన భక్తి జీవితం అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా మనం ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. అలా లేకపోతే సాతానుడు దాడి చేసి మన వస్త్రమును దొంగిలించే పరిస్థితి కనబడుతూ ఉంది, లేక వస్త్రాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19-20 వచనాలు ఒక్కసారి సహాయం చేయడమా. ఆమె తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. 4 పిల్లలు, ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి.
20వ వచనం కూడా చదవమ్మా. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అన్నట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాయిసినని అతనికి తెలియలేదు. పిల్లలు, ఇక్కడ ఒక వ్యక్తి మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఈయన గురించి విన్నాం. ఎవరైనా అమ్మా? సంసోను. సంసోను ఏం చేస్తున్నాడు, లేక ఎలాంటి వ్యక్తి అని అంటే, అతడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో సిద్ధపడి, ఏమంటే దేవుడు ఇదిగో ఈ దేశంలో ఇలాంటి వ్యక్తి కావాలి అని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు భూమి మీద పుట్టించినటువంటి వ్యక్తి. దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టాడు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీద అనేక రకాలుగా దాడి చేస్తూ ఉన్నప్పుడు కేవలము ఆయన ఏమంటే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సంసోను ద్వారా అనేక సందర్భాల్లో విజయాన్ని అనుగ్రహించిన సందర్భాలు మనకు తెలుసు. ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని చిత్తాన్ని మరిచిపోయాడు. ఢిల్లీలో అనబడినటువంటి ఒక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. పడిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, అనేక సందర్భాల్లో ఆమె అనేక సార్లు అయ్యా నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది అని అంటే 2-3 సార్లు అబద్ధం ఆడగలిగాడు. కానీ ఆఖరికి ఆ వాక్య భాగంలో అతడు విసిగిపోయి, ఏ విసిగిపోయాడు తెలుసా? ప్రాణము మీద విసిగిపోయి సమాధానం చెప్పినట్లుగా ఆ పై వచనాలు కనబడతా ఉంది. ఇంక బాధ పడలేదు, ఎందుకు దీని ముందు అన్నట్లుగా మొత్తానికి ఏం చేశాడంటే, ప్రాణము విసిగిపోయి అసలు విషయం చెప్పేశాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆమె ఏం చేసిందంటే, తొడ మీద అతన్ని పండుకుండబెట్టి క్షవరం ఏం చేసింది. ఆ తర్వాత మరలా ఏ పెరగనట్లు, సంసోను ఫిలిష్తీయులు చేస్తున్నారయ్యా లే అని అనగానే ఈయనేమనుకున్నాడు, ఒక్కసారిగా నా జడంతా కూడా విడజిమ్ముకుని ఒక్కసారిగా ఆ ఫిలిష్తీయులను చంపుదాం, లేక వారితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ ఏం పోగొట్టుకున్నాడయ్యా అనంటే, దేవునితో ఎన్నిక చేయబడిన లేక దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా భూమి మీదకి వచ్చినటువంటి ఈయన దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తిని, దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని పోగొట్టుకుని చివరికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు అనంటే, తన బలమంతటిని కోల్పోయాడు. చివరికి 2 కళ్ళు కూడా పీకివేయబడ్డాయి. చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. మెలకువగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు, మెలకువగా ఉండవలసినటువంటి క్రైస్తవురాలు మెలకువగా కనుక లేకపోతే ఏ రకంగానైనా సరే సాతానుడు దాడి చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి. నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని కూడా ప్రియులారా ఇక్కడ ఏం చేసింది అంటే, సాతానుడు తన యొక్క బలమైనటువంటి కారణాన్ని బట్టి అతను వశం చేసుకున్నది, తను దేవుడు ఆయనను ఎడబాసెను అనే సంఘటన కూడా అతను గ్రహించలేకపోయాడు. అందుకనే మన జీవితంలో ఏం నేర్చుకోవాలి అని అంటే, మెలకువగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మెలకువగా లేకపోతే ప్రియులారా నష్టపోయినటువంటి వారు అనేక మంది మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని చూపించాను. నోవాహు తన వస్త్రమును పోగొట్టుకున్నాడు మెలకువగా లేని కారణాన్ని బట్టి. సంసోను తన బలమంతటిని పోగొట్టుకున్నాడు మెలకువగా లేని కారణాన్ని బట్టి. ఇంకొక వ్యక్తిని కూడా నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి సహాయం చేయమ్మా. అమ్మ, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతలను ప్రార్థిస్తూ ఉన్నారు. ఓడ అందులోని సరుకులన్నిటినీ సముద్రములో పడవేస్తూ ఉన్నారు. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయుతూ ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు వచ్చాడు. ఏమన్నాడు? నిద్రపోతా. ఎవరైనా అమ్మా, ఎవరైనా నిద్రపోతున్న వ్యక్తి ఎవరు? యోనా. యోనా అంటే ఎవరు అమ్మా?
యోనా అంటే ఎవరు? ప్రవక్త. దేవుని ప్రజలకు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక దైవజనుడు. ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఈయనేమో ఆ ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్ళిపోయేవాడు వెళ్ళి ఏమైనా వెలుగుకున్నాడా? ఓ పక్కన సముద్రంలో అల్లకల్లోలం అవుతూ ఉంటే సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే వారి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. అయ్యో మా దేవా మా దేవా అని చెప్పి వారు ఎవరైతే దేవుళ్ళు మొక్కుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయనేం చేస్తున్నాడంటే అప్పుడే శుభ్రంగా భోజనం చేసి ఉండొచ్చు, ప్రశాంతంగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట, వాడ అడుగు భాగంలోనికి వెళ్ళి గాఢంగా నిద్రపోతా ఉన్నాడు. దేవుని పరిచర్యలో ఉండవలసినటువంటి వ్యక్తి, దేవుని పనిలో పాలి భాగస్తుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి వ్యక్తి, దేవుని కొరకు సిద్ధపాటు పడి ఉండవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇక్కడ అన్నాడు, గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. మొత్తం మీద వచ్చి లేపారు. నీ దేవుడికి మొక్కవయ్యా, ఒకవేళ ఆయన కరుణిస్తాడేమో అనంటే మొత్తం మీద ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా చివరికి అతను అనుకున్నాడు, ఇంక వీళ్ళందరిలో నేనే లేపాయి, మొత్తానికి ఈ నష్టం అంతా నా వల్లే కలిగింది కాబట్టి నన్ను తీసుకుని సముద్రంలో పడేయండి అన్నాడు. మొత్తానికి పడేసిన తర్వాత సముద్రం నిమ్మలమైంది. సముద్రంలోకి వెళ్ళగానే దేవుడు అతని కొరకు ఒక మత్స్యాన్ని లేక ఒక చేపను సిద్ధం చేస్తున్నట్లుగా వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. పిల్లలు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే మెలకువగా ఉండవలసినటువంటి ఒక దేవుని సేవకుడు, మెలకువగా ఉండవలసినటువంటి ఒక క్రైస్తవుడు, దేవుని చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారంగా ఉండవలసినటువంటి ఒక క్రైస్తవురాలు ఉండవలసిన రీతిలో కనుక లేకపోతే మనలను బట్టి మన ప్రాంతానికి, లేక మనలను బట్టి మన కుటుంబానికి, మనలను బట్టి మన గ్రామానికి, మనలను బట్టి మన ప్రాంతానికి నష్టము వాటిల్లుతుంది. ఇక్కడ వాడలో ఉన్న సరుకులన్నీ పోవడానికి గల కారణం, అర్ధాంతరంగా తుఫాను రావడానికి గల కారణం, ఇంత నష్టం వాటిల్లడానికి గల కారణం ఎవరు? యోనా. యోనా ఏం చేశాడు? నిద్రపోయాడు. ఏం చేయాలి? అతను మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు నిద్రపోతే చాలా నష్టం వస్తుంది, చాలా నష్టాన్ని ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. అందుకని నేను క్రైస్తవ సంఘం మెలకువ కలిగి ఉండాలి. అన్ని విషయాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో దేవుని సువార్త బలముగా వినిపింపబడాలి. సువార్తకు ఎక్కడ ఆటంకము లేకుండా అనేకమైన ఆత్మలు ఎల్లవేళలా రక్షణ పొందడానికి మనందరము కూడా ప్రయాసతో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడానికే సమయం ఉండట్లేదు కదమ్మా. ఇంకా ఊరు గురించి ఎక్కడ చేస్తాం, మన రాష్ట్రం గురించి ఎక్కడ చేస్తాం, మన దేశం గురించి ఎక్కడ చేస్తాం, ప్రపంచం గురించి ఎక్కడ చేస్తాం? ఏమండి, మన కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవడానికి సమయం సరిపోవట్లా. పిల్లరా, ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట మెలకువ కలిగి ఉండవలసినటువంటి అవసరం. పౌలు గారు అన్నాడు, మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండకపోతే, సిద్ధపాటు కలిగి ఉండకపోతే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. మొట్టమొదటిగా ఏం పోగొట్టుకున్నాడు? నోవహు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘం మెలకువగా లేకపోతే రక్షణ వస్త్రాన్ని కోల్పోయినటువంటి క్రైస్తవ సంఘంగా కనబడుతూ ఉంది. నామకార్థమైనటువంటి భక్తి జీవితం మనకు చల్లదు, నామకార్థమైనటువంటి విశ్వాసం దేవుడి దగ్గర చల్లదు. ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా సంసోను ఏ విధంగా దేవుని బలాన్ని లేక దేవుని శక్తిని కోల్పోయాడో నిద్రపోవడం వల్ల సంసోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తాం. మూడవదిగా నిద్రపోతున్నటువంటి యోనా వల్ల వాడలో ఉన్న వారికి అందరికీ చాలా నష్టం వాటిల్లినట్లు వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. నాలుగవదిగా మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని నుండి కొన్ని వచనాలు చదువుతాను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా
పరలోక రాజ్యము పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఇంటి యజమానులు దాసుని ఎదుగు వచ్చి, అయ్యా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మనము పొలంలో ప్రారంభంలో గోధుమలు వేసాం. గోధుమలు వేసిన తరువాత దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తిన తరువాత క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనం, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నటువంటి మనం, మెలకువగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి మనం, ఒకవేళ మన విశ్వాస జీవితంలో నిద్రపోవడం అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒకవేళ అయోమయంగా ఎవరైతే చెప్తే అది నమ్మే విధంగా దేవుని మాటలు లేఖనంలో లేని విషయాలు కూడా రకరకాలుగా బోధించేటువంటి నేటి క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. ఎన్ని భయంకరమైనటువంటి దుర్బోధలు వస్తూ ఉన్నాయి నేటి దినాల్లో. ఎక్కడ చూసినా రకరకాలైనటువంటి దుర్బోధలు ప్రబలిపోతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి దుర్బోధలు దేవుని సంఘములో, దేవుని దగ్గర మనము మంచి విత్తనములు విత్తి రక్షణ పొందినటువంటి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో గురుకులు లాంటి దుర్బోధలు కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నాయి. మనము కనుక ఒకవేళ నిద్రిస్తే ఆ బోధలోనికి మనం వెళ్ళి ఆఖరికి అసలు రక్షణ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో చెప్పగలను, చాలా భయంకరమైనటువంటి దుర్బోధలు నేడు మన మధ్యలో ఉన్నారు. చాలామంది ఉన్నారు, ఒకరిద్దరని కాదు. ఇక్కడ చెప్పినటువంటి ఉపమానం ఏంటి అంటే, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో చక్కటి గోధుమలు ఎత్తాడు, చక్కగా పంట పండించాడు. ఈ రోజున మనము కూడా పొలాల్లోకి వెళ్ళి ధాన్యం వేసి పంట పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లేక చెరువుల ద్వారా పంట పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఎల్లవేళలో ఎందుకయ్యా ఆ చెరువు చుట్టూ రైతు తిరుగుతాడు? ఎందుకయ్యా చెరువుల దగ్గర కాపలా కాస్తాడు? ఎందుకయ్యా ప్రతిరోజు పొలం దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తూ ఉంటాడు అని అంటే, ఒకవేళ ఏదైనా చీడపీడలు పట్టినా, ఏదైనా మొక్కలు ఫలించిన మొక్కలు వచ్చినా, ఒకవేళ కలుపు మొక్కలు వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు తీసివేసుకుని అసలైన పంటను కాపాడుకోవడానికి ఎందుకు రైతు ప్రయత్నం చేస్తాడు అని అంటే, మంచి పంట అతనికి చేతికి రావాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, దేవుని లేఖను కూడా జ్ఞాపకం చేస్తాం. ఏమంటున్నాడంటే, ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్తూ, ఎలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తినటువంటి ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఈరోజున దేవుడు మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి, ఇదిగో ఆయన మరలా ఆరోహణమయ్యాడు, తిరిగి మరలా మన కొరకు రెండవసారి వస్తాడు. అంతవరకు మనం విశ్వాస జీవితాలు కాపాడుకుంటూ మనం బ్రతుకున్నంత కాలము ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. ఇది సువార్త. దీని ప్రకారంగా చేయటం అనేది అది దేవుని ఉద్దేశం. కానీ మధ్యలో రకరకాలైనటువంటి దుర్బోధలు పెడతా ఉన్నారు. ఎలా చేయాలి అన్యజనులు చేసినట్లుగా, లోకంలో చేస్తున్నట్లుగా ఎలా చేయాలని రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు క్రైస్తవ సంఘములోనికి తీసుకుని వచ్చేసారు. భయంకరమైనటువంటి దుర్బోధలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు నిన్ను దుర్బోధలు వచ్చాయి కదా, మరి దుర్బోధనలు ఎందుకు ఖండించట్లేదు, లేక దుర్బోధనలు ఎందుకు పిరికివేయట్లేదు అని అంటే, అక్కడ ఆ ఉపమానంలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ ఇంటి యజమానుడి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా, ఇదిగో ఒక్కసారి నేను మరలా పొలం దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచి గోధుమలతో వచ్చిన విత్తనాలు ఉన్నాయి, తర్వాత గురుకులతో కూడా పండినటువంటి పొలాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయమంటావు? ఇప్పుడు ఒకవేళ ఆ గురుకుల్ని పిరికి వేయాలా, లేకపోతే ఏం చేయాలి అని అంటే, అక్కడ అన్నటువంటి మాట, వద్దు, కంగారు పడవద్దు, సమయం వస్తుంది, రెండు పంట పండనివ్వండి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గురుకులను గోధుమలను వేరు చేసే పరిస్థితి ఒక రోజు వస్తుంది, అది నేను చూసుకుంటాను, కంగారు పడద్దు. అయితే పిల్లరా, ఈరోజున ఒకవేళ ఇక్కడ అన్నటువంటి మాట, విశ్వాస జీవితంలో మారు మనసు పొందిన అనుభవం కలిగిన నీవు మెలకువగా కనుక లేకపోతే, సిద్ధపాటు కలిగిన లేకపోతే, ఏ దుర్బోధ అయినా సరే మన మీదకి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నది. సాతానుడు రకరకాలైనటువంటి బోధను విజృంభింపజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని ఆరాధన చేయాల్సిన పని లేదండి, ఇంకా వేరే వ్యక్తిని ఆరాధన చేయండి అని చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు.
అలాగ కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ బోధన అనుసరించి వెళ్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు అంతగా ప్రబలిపోతున్నారు, ఏం చేయాలయ్యా? దేవుడు అన్నాడు, కంగారు పడద్దు, సమయం వస్తుంది, అప్పుడు నేను చేస్తాను. కాబట్టి నేటి క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి అని అంటే మెలకువ కలిగినటువంటి వాడిగా ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండడం వల్ల ఏంటి అయ్యా మనకి లాభము అని అంటే దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించిన వారిగా ఉంటాం. ఒకవేళ నిద్రపోతే ఏంటయ్యా నష్టము అని అంటే ఇక్కడ అన్నాడు, ఇక్కడ అపవాది వచ్చి ఏం చేస్తాడంట? గురుకులను చల్లి వెళ్ళిపోతాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది, సాతానికి మనము చోటు ఇవ్వకూడదు, అపవాదికి ఏమాత్రం మనము అవకాశము ఇవ్వకూడదు. అందుకని పిల్లరా, మనము ఒకవేళ నిద్రపోతే, మెలకు కనుక లేకపోతే సాతానుడు గురుకులను వేసి వెళ్ళిపోతాడనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. చివరగా ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసి నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను అని ఉంది. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఐతుకు అనబడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పౌలు గారు ఆ గ్రామంలో స్వార్థ పరిచయం చేస్తాడని తెలిసి స్వార్థ వినడానికి లేక వాక్యాన్ని వినడానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏమండి, దేవుడి స్థలం మందిరం ఇక్కడ ఉంది, ప్రాంగణం ఇక్కడ ఉంది, చక్కగా మీ కొరకు దేవుడి సేవకులు కుర్చీలు వేశారు, బరకాలు వేశారు, అయ్యా రండి కూర్చోండి కూర్చోండి అని దాదాపుగా 6 గంటల నుండి మీ కొరకు ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వినాల్సినటువంటి దానికి బదులుగా ఇంకెక్కడెక్కడో కూర్చుని ఉన్నాం అనుకోండి, వాక్యం వినడానికి బదులుగా ఏమొస్తుంది అక్కడ? ఈ ఐతుకు అనబడినటువంటి యవనస్తుడు ఎవడి ఎక్కడ కూర్చున్నాడు? 3వ అంతస్తులో కిటికీ మీద కూర్చున్నాడంట. దేవుడి సేవకుడేమో ఒక భారము కలిగి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయనకి ఏమొచ్చిందంటే మొత్తానికి గాఢంగా నిద్రపోయాడు. ఆ నిద్రలో కూర్చున్న బలంగా ఏమైపోయాడు? కింద పడిపోయాడు. 3వ అంతస్తు నుంచి పడిపోయిన వెంటనే ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. మెలకువగా ఉండి వాక్యాన్ని వినాల్సినటువంటి మనం, మెలకువ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి మనం, మెలకువ కలిగి దేవుడి సన్నిధిలో గడపవలసినటువంటి మనం మెలకువగా లేకోకుండా ఉంటే ఎలాంటి నష్టాలు ఎదురవుతున్నాయో చూడండి పిల్లరా, ఎలాంటి భయంకరమైనటువంటి విపత్తులు ఎదురవుతున్నాయో చూడండి. ఐతుకు అనబడినటువంటి యవనస్తుడు నిర్లక్ష్యంగా వెళ్ళాడు. దేవుని వాక్యము వినడానికనే వెళ్ళాడు, కానీ అతడు సరైనటువంటి విధానంలో వెళ్ళలేదు. ఏదో మిద్ది మీద కూర్చున్నాడు, ఏదో కాసేపు వింటున్నాడు, ఇంకా ఏదో చేస్తున్నాడు. అప్పుడేమో ఒకవేళ గాలికి చక్కగా నిద్రపోయాడేమో. ఇప్పుడైతే ఏం చేస్తారు? ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు? చేతిలో ఎంతెంత సెల్ ఫోన్లు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఇంక అస్తమానం ఇలా 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 అంటమే. ఈ సెల్ ఫోన్ల వల్ల ఏమవుతుంది? వచ్చింది దేవుని సన్నిధికే, వచ్చింది దేవుని ఆరాధన చేసే స్థలానికే, కానీ వినేది మాత్రం ఇంతగా స్పీకర్లు పెట్టి వినిపించిన చెవులుగా తెలదు. ఇక్కడ చూస్తున్నదే వెళ్తూ ఉంటుంది. ఆ రకంగా సాతానుడు దాడి చేస్తూ ఉన్నాడు. ఆ రకంగా దేవుడు సాతానుడు ఈ రకమైనటువంటి ఎరవేసి యవనస్తులను, పెద్దవారిని, ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన ఈ రోజున సెల్ ఫోన్ అనేటువంటి జ్ఞానంతో లాగి పాడేస్తూ ఉన్నాడు. ఈ ఐతుకు అనబడినటువంటి యవనస్తుడు కిటికీలో కూర్చుని వాక్యాన్ని వింటూ వింటూ మెల్లిగా జోగి గాఢంగా నిద్రపోయి పడి చనిపోయాడు. కానీ ఆ రోజుల్లో దేవుడి సేవకుడు ఉన్నాడు. వెంటనే ఆయన కూడా గబగబా కిందకు వచ్చాడు. ఆయన పట్టుకుని ప్రార్థన చేసి చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపాడు. ప్రియులారా, ఈరోజు మనము మెలకువగా లేకపోతే మన జీవితంలో వచ్చేటువంటి నష్టం ఏంటో తెలుసా? మరణం. ఏంటి ఆ మరణం అంటే, ఒకవేళ శరీర రీత్యా మనం అందరము చనిపోయేవారమే. నేనుంటాను లేకపోతే మీరుంటారంటానికి లేదు. ఎవరికి దేవుడు ఎంతకాలం ఆశిస్తే అంతకాలం ఈ భూమి మీద ఉండాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళవలసిన మార్గంలోకి వెళ్ళాల్సిందే.
అయితే ఆ మరణం గురించి కాదు ఇక్కడ మనతో మాట్లాడుతున్నది. మెలకువగా లేకపోతే ప్రియులరా రెండవ మరణము లేక అగ్నిగుండం అనేటువంటి ఆ మరణాన్ని తప్పించబడాలన్నదే దేవుని ఉద్దేశం. మనకు ఆయుష్కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ భూమి మీద యథార్థముగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ మెలకువ కలిగి ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అందుకే ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అనుకోనన్ని గడియలలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలి? సిద్ధముగా ఉండండి, సిద్ధముగా ఉండండి. ఒకవేళ ఈ రాత్రే ఆయన వస్తే నేను సిద్ధంగా ఉన్నానా? ఈ రాత్రే ఆయన వస్తే మనలో మనము సిద్ధపడున్నామా? ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎప్పటికప్పుడు క్రైస్తవురాలు దేవుని నమ్మినటువంటి బిడ్డలు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండవలసినటువంటి వారమే ఉన్నాం. అందుకనే ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా రావచ్చు. వచ్చేటప్పటికి నీవు సిద్ధపడి ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఒకవేళ సిద్ధపడి లేకపోతే, సిద్ధపాటు కలిగిన వాడిగా నీవు లేకపోతే, ఇంకా నాకు బోలంత వయసు ఉందండి, ఇప్పుడే ఎందుకులంటే దేవుడి దగ్గరికి రావడం, అప్పుడే మారు మనసు పొందాలా, చేయాల్సిన పనులు బోళ్ళను ఉన్నాయి, ఇంకా చాలా స్థలాల్లో చాలా చదువుకోవాలి, లేక ఉద్యోగం చేయాలి, సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు చాలామంది. అవన్నీ చేసుకోవద్దని ఎక్కడ చెప్పలా. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. కృపాక్షేమములు అనేవి ఆయన మన వెంట పంపుతాడు తప్ప వాటి కోసం మనం పరిగెత్తవలసినటువంటి అవసరం లేదు. మనం ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. కానీ మన వెంట ఏమి రావాలో, మనకు ఈ రోజున ఏం కావాలో, రేపు ఏం కావాలో, ఎల్లుండి ఏం కావాలో, మన జీవితకాలంలో మనం ఏమి సంపాదించుకోవాలో అవన్నీ కూడా ఆయన మన కొరకు సిద్ధం చేసే దేవుడు. ఆయన అంటాడు, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. ఈ లోకముల పక్షులను చూడండి, అవి వెత్తవు, కొయ్యవు, కానీ వాటి కాలాన్ని బట్టి వాటికి ఆహారం పెడతా ఉన్నాను నేను. ఈ రోజున నీకు నేను భోజనం పెట్టలేనా? ఈ రోజున నీకు కావాల్సిన నేను ఇవ్వలేనా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆ దేవుడు ఈ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని కనుక జరిగిన సంఘటన కనుక మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, లక్షల మంది ప్రజలు వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆరిని నేల చేసినటువంటి దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, పురియల్ని కురిపించినటువంటి దేవుడు, పగలు ఎండ దెబ్బ తగలకుండా నీకు కాపలా కాసినటువంటి దేవుడు, ఎండ దెబ్బ తగలకుండా నీకు నీడగా ఉన్నటువంటి దేవుడు. ఆయన లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు నీ జీవితంలో ప్రియులరా నీవు ఆలోచన చేస్తున్న విధానం ఎలా ఉంది? ఎప్పుడు కూడా జరిగినటువంటి చరిత్రను మనం ఆలోచన చేస్తూ, ప్రభువా మా పితరుల జీవితంలో ఇశ్రాయేలు కాలంలో ఏమీ లేనప్పుడు ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చావయ్యా. ఈ రోజున నా జీవితంలో లేక నా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవి నీ దృష్టికి కేవలము చిన్నవి. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే నా కుటుంబ పరిస్థితి మారిపోతుంది, ఒక్క మాట పలికితే నా పరిస్థితి మారిపోతుంది అనే విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. ఎల్లవేళలా మెలకువ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు మాట్లాడిన మాట ఏంటి అంటే, మెలకువ కలిగి ఉండండి, విశ్వాసమందు నిలకడ కలిగి ఉండండి అని కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడినటువంటి మాట మనకి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మెలకువగా లేకపోతే నోవహు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. మెలకువగా లేనందువల్ల సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. మెలకువగా లేనందువల్ల యోనా వంటి బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ నష్టం వాటిల్లింది. దేవుని పరిచర్య కూడా ఆలస్యమైంది. మెలకువగా లేకుండా ఉన్న కారణాన్ని బట్టి విశ్వాస జీవితంలో అపవాది గురుకులను విత్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. మెలకువగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మరణము కూడా సంభవిస్తుంది. ఏంటి ఆ మరణము అని అంటే, నేను చెప్పాను, శరీర సంబంధమైనటువంటి మరణము అది ఒకటి. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణము. శరీరం అనేది మహా అయితే 100 సంవత్సరాలు అనుకుంటే 100 సంవత్సరాలు మాత్రం మనం బ్రతకగలం. కానీ ఏనాటికైనా మనము ఈ లోకయాత్ర ముగించవలసిందే. కానీ యుగయుగాలు దేవునితో సహవాసం చేయడానికి బదులుగా, యుగయుగాలు దేవునితో నిత్య రాజ్యంలో సంతోషంతో గడపవలసిన దానికి బదులుగా నరకంలోనికి వెళ్ళి యాతన పడుతూ, బాధపడుతూ,
పండ్లు కొరుకుతూ రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా ఉండకూడదనేదే దేవుని ఉద్దేశం. అందుకని ఆయన అన్నాడు, మెలకువ కలిగి ఉండండి, మీరు శోధనలో పడకోకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ విధంగా పిల్లరా, ఈ యొక్క 6వ వార్షికోత్సవంలో 2వ రోజు ఆఖరి వర్తమానంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రాత్రి నుండి మెలకువ కలిగినటువంటి వారముగా, మెలకువ కలిగినటువంటి క్రైస్తవునిగా ఎల్ల వేళలా మనము సిద్ధపాటు కలిగి ఉందాం. అట్లాగా మనం ఉండి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. మనతో పాటు మన ఇరుగు పొరుగు వారిని, మన రక్త సంబంధికులను, మన బంధువులను, మన స్నేహితులను మనం పొందుకున్నటువంటి రక్షణ వారికి తెలియచేసి మారు మనసు కొరకు వారి కొరకు ప్రార్థన చేసి అనేక మందికి మాదిరికరంగా వెలుగుమయంగా మనము జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరువచ్చిన మనందరికీ దయచేసి మెలకువ కలిగినటువంటి క్రైస్తవునిగా మనందరము ఉంటూ ఎత్తబడే గుంపులో మనముండి నిత్య రాజ్యంలో మనందరము నివసించుదుము గాక. ఆమె అట్టి కృప దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.